ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన వైనాడ్, రాయ్బరేలీ రెండు స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేశారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తను ఎటూ తేల్చుకోలేకపోతున్నానంటూ ఇటీవల రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే తన నిర్ణయం రెండు వర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే వైనాడ్ స్థానాన్ని ఆయన వదులుకోనున్నట్లుగా ప్రచారం జోరందుకుంది. అంతేకాదు ఇక్కడి నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాహుల్ గాంధీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ వైనాడ్ స్థానం ఖాళీ కావచ్చని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె సుధాకరన్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ వైనాడ్కు మాత్రమే పరిమితం కావాలని మేము అనుకోవట్లేదని అన్నారు ఆయన. అందుకే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా బాధపడమని చెప్పారు. రాహుల్ నిర్ణయాన్ని అర్థం చేసుకోగలమన్న ఆయన రాహుల్కు ఎప్పటికీ అండగా ఉంటామని తెలిపారు. రాహుల్ వైనాడ్ను వదులుకొని కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీ ఎంపీగా కొనసాగుతారని ఊహాగానాలు మొదలయ్యాయి. అదే జరిగితే వైనాడ్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. అప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. తన సోదరిని ఆశీర్వదించాలని రాహుల్ వైనాడ్ ప్రజలను కోరనున్నట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అరంగేట్రంపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఆమె అమేథీ లేదా రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. దీనిపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో విస్తృత ప్రచారంపై దృష్టి సారించేందుకే ఆమె పోటీకి దూరమైనట్లుగా ఇటీవల కాంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని అన్నారు. దీంతో వైనాడ్ ఉప ఎన్నిక నుంచి ఆమె పోటీ ఉంటుందని బలంగా వినిపిస్తోంది.